ఎమ్మెల్సీ కవితకు కష్టకాలం నడుస్తోంది. ఇప్పటికే జైల్లో ఉన్న ఆమెకు మరో షాక్ తగిలింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. తీహార్ జైల్లో ఏప్రిల్ 6న కవితను సిబిఐ ఇంట్రాగేట్ చేసింది. అయితే విచారణకు సహకరించకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లేకర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు మార్చి 26 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. గత 2 రోజుల క్రితం కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లో ఉండనున్నారు. సో ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కేసులో కవిత న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె బయటకు రావాలి అంటే ఈడీ కేసులోనే కాదు సిబిఐ కేసులో కూడా బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. పూర్తిస్థాయి బెయిల్పై విచారణ జరగాల్సి ఉంది. అటు ఈడీ ఇటు సిబిఐ కేసుల్ని కవిత సమాంతరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసుల్లో బెయిల్ పిటిషన్లు అంత త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. లిక్కర్ స్కామ్లో కవిత అత్యంత కీలకమని దర్యాప్తు సంస్థలు గట్టిగా చెబుతూ ఉండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పుడు రేపు సిబిఐ కస్టడీకి కోరే అవకాశం ఉంది. సైమల్టేనియస్గా ఇప్పుడు 23వ తారీఖు వరకు కస్టడీలో ఉన్నారు కాబట్టి కోర్టు ఎలాంటి తీర్పిచ్చే అవకాశం కనిపిస్తోంది? కేసులో దాదాపుగా లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఈ సిబిఐ అరెస్ట్ అనేది కొంత ఈ కేసులో సీరియస్నెస్ పెంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె దాదాపుగా వరుసగా కంటిన్యూగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నెక్స్ట్ వీక్లో విచారణ జరగనుంది. దాంతోపాటుగా ఈడీకి సంబంధించిన కస్టడీ కూడా జ్యుడిషియల్ కస్టడీ ఒకసారి ముగిసింది, సెకండ్ టర్మ్ కూడా 23rd ముగిస్తుంది. సో ఈ కేసులో ఆమె బెయిల్ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితను లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఇప్పుడు సిబిఐ ఎక్కడైతే జైల్లో విచారించిన తర్వాత అరెస్ట్ చేసిందో ఈ కేసులో కొంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఈడీ మనీ లాండరింగ్ కింద ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే ఇప్పుడు సిబిఐ ప్రభుత్వ అధికారులకి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చేలా వివరించడం, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 21,000 కోట్ల నష్టం ఢిల్లీ ప్రభుత్వానికి వాటిల్లడంలో ఈమె ప్రముఖంగా కీలక పాత్ర వహించింది. ఎక్సైజ్ అధికారులకు చాలామందికి డబ్బులు చెల్లించిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో సిబిఐ ఆమెను అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల పాటు రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత 10 days కస్టడీ అడుగుతున్నారు. 10 days కస్టడీ ఒకవేళ సిబిఐ ఇస్తే మాత్రం దాదాపు మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారిస్తారు. ఆ తర్వాత అడ్వకేట్ సమక్షంలో విచారణ, మళ్ళీ కుటుంబ సభ్యుల ములాఖత్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కొంత ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను టెక్నికల్గా అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు ఆమెను 10 రోజుల పాటు కస్టడీ కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కస్టడీకి ఇస్తే మాత్రం సిబిఐ కూడా ఇంట్రాగేషన్ చేస్తుంది. కాబట్టి సిబిఐ కార్యాలయానికి తరలించి ఇంట్రాగేషన్ చేస్తారా, లేకుంటే కోర్టు కేవలం తిహార్ జైల్లోనే ఆమెను విచారించమని చెప్పి పర్మిషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. కానీ ఈడీ కేసులో బెయిల్ పొందామని చూసినటువంటి ఎమ్మెల్సీ కవితకు సిబిఐ చర్య కొంత షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ గతంలో ఒకసారి ఆమెని విచారించింది, దాదాపు 8 గంటల పాటు విచారించి ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఒకసారి సిబిఐ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె విచారణకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ తర్వాత మరోసారి సిబిఐ అరెస్ట్ చేసింది. కాబట్టి ఈ కేసులో కొంత కీలక పరిణామం జరిగింది. ఈ సిబిఐ అరెస్ట్ చూపెట్టి ఖచ్చితంగా ఆమెని 10 రోజుల పాటు విచారణ జరపాలని చెప్పి సిబిఐ చూస్తుంది. కాబట్టి ఈడీలో కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కొంత బెయిల్ ప్రొసీజర్కి ఈ సిబిఐ అరెస్ట్ అనేది కొంత అడ్డంగా మారే అవకాశం ఉంది. ఈ కేసులో రేపు ఏం జరుగుతుంది, సిబిఐ కస్టడీకి ఈడీ అనుమతిస్తుందా లేదా, సిబిఐ కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, రేపు తెలిసే అవకాశం ఉంది. ఓకే విజయ్, ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ అరెస్ట్ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈమె సిబిఐ ఎక్కడైతే ఆమెను విచారించాలని చెప్పి కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో సిబిఐ, ఆ సమయంలోనే దాన్ని ఆమె కౌంటర్ చేస్తూ సిబిఐ విచారణ అవసరం లేదు, తన గతంలోనే సిబిఐ విచారణకు సహకరించాలని చెప్పారు. ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం ఈరోజు కోర్టు హాలిడే ఉంది, రంజాన్ సందర్భంగా ఆమె కూడా సిబిఐ అరెస్ట్ని తప్పుపడుతున్నారు. సిబిఐ ఆల్రెడీ తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తుందనేది అటు కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు ఉదయం పూట రౌజ్ అవెన్యూ కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ టెక్నికల్గా సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ
జ్యుడిషియల్ రిమాండ్ కోరుతుంది. జ్యుడిషియల్ రిమాండ్ కోరే క్రమంలో ఆమెని ముందుగా జ్యుడిషియల్ కస్టడీ నుంచి మాకు సిబిఐకి కస్టడీ ఇవ్వండి, సిబిఐ కొంత విచారణ చేయాల్సి ఉంది, ఈ కేసులో ఎవరెవరికి లంచాలు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి 21,000 కోట్ల నష్టం వాటించడానికి అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఈమె కూడా కింగ్ పిన్గా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కస్టడీకి కోరుతారు. వీళ్ళు కూడా ఏ రకంగా అరెస్ట్ చేస్తారన్నది క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆల్రెడీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ కస్టడీకి ఇస్తుందా లేదన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఈ కేసులో ఆమెని 10 రోజుల పాటు సిబిఐ క్వశ్చన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ విజయ్.